సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. ఆదికాండము 27వ అధ్యాయము ప్రియులారా, 31 నుండి అలాగనే 35 వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. 33వ వచనము, ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడి భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడాయను. దీవింపబడిన వాడే యనెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినిచుండిన వారందరూ మీ వారు. మీ దాసుడునైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తము మాకు తోడయుండునుగాక. శక్తి చేత బలము చేత కానిది ఆత్మ మూలమున జరిగించమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నిన్నటి దినాన మనము సొగసైన వస్త్రాన్ని గూర్చి మనము ధ్యానం చేశాము. అయితే ఈ దినాన మరి మనం నేర్చుకొనుచున్న వాక్య భాగము నిజమైన ఆశీర్వాదము. నిజమైన ఆశీర్వాదము. ప్రియులారా, ఈ భాగంలో మనం చూచినప్పుడు యాకోబు ముందుగా ఇస్సాకునకు ఆహారాన్ని తెచ్చిపెట్టారు. ఇస్సాకు ఆ భోజనాన్ని భుజించి ఆశీర్వదించారు. అతడు భుజించి వెళ్ళిపోయిన తరువాత యాసావు ఆహారాన్ని తెచ్చారు. తండ్రి, నీవు తిని నన్ను ఆశీర్వదించు అని అడిగారు. అప్పుడు ప్రభు మన్నించండి, ఈ ఇస్సాకు వణుకుచు, నీకంటే ముందుగా ఆహారాన్ని తెచ్చింది ఎవరు? నేను భోంచేశాను, దీవించాను, నిజంగా అతడు దీవించబడ్డాడు అని చెప్తున్నారు. ప్రియులారా, యాసావు జ్యేష్ఠుడు కాదు, కానీ అతడు దాసుడైపోయాడు. జ్యేష్ఠుడు అన్న సంగతి ప్రభువుకు దాసుడవుతాడన్న సంగతి ప్రభువుకు తెలిసిన జ్యేష్ఠుడిగానే పుట్టనిచ్చారు. అంటే దేవుడు యాసావు ఎడల ప్రేమను ఎలా కనపరిచారో చూడండి. అతడు దాసుడవుతాడు ముగింపుకి, కానీ అతడు జ్యేష్ఠుడిగానే పుట్టాడు. 2, సొగసైన వస్త్రాలు
యాసావుకు ఉన్నాయి, యాకోబుకు లేవు. యాసావు వస్త్రాలు యాకోబునకు తన తల్లి తొడిగించింది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? యాసావుకు సొగసైన వస్త్రాలు ఉన్నాయి, కానీ యాకోబుకు లేవు. ప్రియులరా, యాసావుకు దేవుడు వస్త్రాలు తల్లి ద్వారా తండ్రి ద్వారా కలిగింపచేశారు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం యాసావు మీద ఎలాగునైనా ఉండాలి అనేది ఒక ఉద్దేశం ఆయనకున్నది. అవకాశాలు ఇస్తున్నారు దేవుడు తనకు. ఈ అవకాశాన్ని వినియోగపరుచుకుంటాడు, ఈ అవకాశాన్నైనా వినియోగపరుచుకుంటాడని. బాధాకరమైన విషయం ఏంటంటే ఏ ఒక్క అవకాశాన్ని కూడా అతడు వినియోగపరుచుకొనుటలేదు. ప్రియులరా, ఎందుకు ఇలా జరుగుతుందంటే నేను ఒక్కటి తలంచగలను. ఒకరోజు అడవికి వెళ్ళి వచ్చినప్పుడు ఆహారం ఏమి దొరకనప్పుడు తన తమ్ముడు చేసిన కలగూర వంటకాన్ని చూచిన యాకోబు, నేను చావబోతున్నాను, నాకు ఆహారాన్ని పెట్టన్నాడు. జ్యేష్ఠత్వాన్ని ఇస్తే పెడతానన్నాడు ఆయన. చనిపోతున్నాను కదా, నాకు ఈ జ్యేష్ఠత్వం ఏం చేస్తుంది, నాకు ఇది అక్కర్లేదంటూ దాన్ని తృణీకరించాడు. పిల్లలు వింటున్నారా? దేవుడిచ్చిన దాన్ని తృణీకరించాడు. తృణీకరించినటువంటి ఈయన తర్వాత తండ్రి యొద్దనున్న ఆశీర్వాదం కొరకు వేటాడడానికి వెళ్ళాడు. అంటే దేవుడు ఇచ్చిన దాన్నేమో తృణీకరించాడు. ఆత్మీయులారా, తన తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదం కొరకేమో పరుగులు పెడుతున్నాడు. విషయం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన దాన్ని ఎప్పుడైతే తను తృణీకరించాడో, ఈ యాసావు దగ్గరున్న ఆశీర్వాదం కొరకు పరిగెడుతున్నప్పుడు అది దొరకకుండా జరిగింది. చూడండి, నిజంగా దీవించాను, నిజంగా నీ తమ్ముడు ఆశీర్వదించబడ్డాడని చెప్తారు. ఎవరు? ఇస్సాకు. ప్రియులారా, అంటే నిజమైన దీవెన ఎవరి దగ్గర ఉంది? ఇస్సాకు దగ్గర ఉంది. ఆ దీవెన ఎవరికి? యాసావు కోసం. యాసావునే కదా యాకోబు ఆశీర్వదిస్తానన్నాడు. అయితే పెద్దలేది అంటారు చూసారా, కట్టేసిన గుర్రము కూడా గాడిదగా నిలవబడుతుందని. అలాగే ఆయన ఎవరు? యాసావు గారు చేసిన పనిని బట్టి తనకు రావలసిన దీవెన కూడా అతనికి రాకుండా, పొందవలసిన ఆశీర్వచనం తాను పొందకుండా, ప్రియులరా, జీవము కలిగిన దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే తృణీకరించాడో, తాను వెతుకుచున్నది తనకు దొరకకుండా పోయింది. మన ఆత్మీయతలో, మన సాక్ష్య జీవితంలో దేవుడు ఇచ్చినవి, దేవుడు మనకు కలిగించినవి ఎన్నడూ కూడా వాటిని నిర్లక్ష్యపెట్టి, ఎన్నడూ కూడా వాటిని విడిచిపెట్టి మనం నడవకూడదు. మీకు ఒక మాట చెప్తాను. ఓ వ్యక్తికి 5 తలాంతులు, ఓ వ్యక్తికి 2 తలాంతులు, ఓ వ్యక్తికి 1 ఇచ్చారు. యజమానుడు దూరదేశం వెళ్ళి తిరిగి వచ్చాడు. బాయ్, రండి, మీకు ఇచ్చిన తలాంతుల గురించి చెప్పండి అన్నారు. 5 తీసుకున్న వ్యక్తి 5 నమ్మకంగా ఉండి వ్యాపారం చేసి 5కు 5 సంపాదించాడు. 2 తీసుకున్న వ్యక్తి 2 ద్వారా 2కి 2 సంపాదించాడు. ఇద్దరితో ప్రభు చెప్పిన మాట ఏంటి? నమ్మకమైన దాసులారా,
ఈ కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నారు, మరి ఎక్కువైన వాటి మీద నేను మిమ్మల్ని నియమిస్తున్నానని చెప్పారు. ఒకటి తీసుకున్నవాడు ఉన్నాడు చూసారా, వాడితో ప్రభువారు ఏమన్నారు? చెడ్డదాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండలేకపోయావు, నీ వద్దనున్నది కూడా నేను తీసివేస్తాను. చూడండి, తన ప్రక్కనున్న వారు 2కి 2, 5కి 5 చేసుకునే వాళ్ళు వృద్ధులకు వెళితే, ఇతడు ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇతడు కలిగిన దానిలో, ఉన్న దానిలో నమ్మకంగా లేకపోయాడు. యాసావు దేవుడిచ్చిన ఆ జ్యేష్ఠత్వపు హక్కులో, దేవుడిచ్చిన ఒక ఈవిలో అతడు గనుక నమ్మకస్తుడై ఉండగలిగినట్లయితే నిశ్చయంగా దేవుడు తన తండ్రి యొద్ద నుండి కూడా ఆశీర్వాదం దొరుకునేమో. దేవుడిచ్చినది ఎప్పుడైతే నిర్లక్ష్య పెట్టాడో, తాను వెదుకుచున్నది దొరకకుండగానే పోయింది. దేవుడిచ్చినది, దేవుడు అనుగ్రహించినది మనం ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతామో, మనము వెదుకుచున్నవి మనకు దొరకకుండా ఉంటాయి. ఆత్మీయులారా, కనుక మరి దేవుని పిల్లలుగా ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణ సిద్ధిని పొందొచ్చు. ప్రభువు ఇచ్చిన ప్రతి ఈవి యందు నమ్మకస్తులమై జీవించుటకు సిద్ధ మనసు కలిగి ఉందుము గాక. తండ్రి స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపండి. ఆమెన్.